సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలంటే ఈసెట్కి అప్లికేషన్ అప్లై చేసుకునేటప్పుడు మనకి ఇలాగా డీటెయిల్స్ ఫిల్ చేసిన ఒక ఫామ్ ఒకటి ఇస్తారండి. ఈ ఫామ్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కింద లాస్ట్లో ఎఫిక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఒక ఫోటో అంటించి మీ ప్రిన్సిపల్ గారితో, కాలేజ్ ప్రిన్సిపల్తో సైన్ చేయించి మీరు ఈ పేజ్ అనేది మీరు ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఎగ్జామ్ సెంటర్లో మీకు ఇక్కడ ఇన్విజిలేటర్ దగ్గరుండి మీకు ఇక్కడ సైన్ అండ్ ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది వేపిస్తారండి. ఓకేనా? మర్చిపోకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందే ప్రిన్సిపల్ సార్తో, మీ కాలేజ్ ప్రిన్సిపల్ సారో మేడమో ఉంటే వాళ్ళతో సైన్ చేయించుకుని ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి. అండ్ హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకుని తీసుకువెళ్ళాలి. మ్యాక్సిమం ఎగ్జామ్ 2 షిఫ్ట్స్ ఉన్నాయండి. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, 3 hours ఎగ్జామ్. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు ఇక్కడ పైన ఉంది. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ మీవి. నేను చెప్పాను కదండి, ఫోటో అనేది ఇక్కడ అంటించాలి, ప్రిన్సిపల్ గారితో సైన్ చేయించాలి. ఇది ఎగ్జామ్ సెంటర్లో ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నోట్ అని ఇచ్చారు చూడండి ఒకసారి. ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ దిస్ ఫామ్ ఎగ్జామినేషన్ హాల్ టు ద ఇన్విజిలేటర్కి, ఎగ్జామ్ సెంటర్లో ఉన్న ఇన్విజిలేటర్కి ఖచ్చితంగా ఈ ఫామ్ మీరు సబ్మిట్ చేయాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చే మీనింగ్ ఏంటంటే 1 minute లేట్ అయినా కూడా మిమ్మల్ని ఎలో చేయరు అని సెకండ్ పాయింట్ అని. ఈ 2 points అనేది మనకి చాలా మెయిన్ పాయింట్స్ అండి. థర్డ్ పాయింట్ వచ్చేపాటికి మనకి ఏంటంటే ఇది కంప్యూటర్ జనరేటెడ్ షీట్. దిస్ ఈజ్ ఏ కంప్యూటర్ జనరేటెడ్ షీట్ డస్ నాట్ రిక్వైర్ ద సిగ్నేచర్ ఆఫ్ కన్వీనర్ ఏపీ ఈసెట్ 2024. హాల్ టికెట్ ఓపెన్ చేసిన తర్వాత కింద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇస్తారండి. అవి చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ హాల్ టికెట్లో ప్రింట్ అయిన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ అండ్ సబ్జెక్ట్ ఇవన్నీ కరెక్టో కాదో మీరు చెక్ చేసుకోవాలి. ఏదన్నా మీకు మిస్టేక్ అనేది కనుక జరిగినట్లయితే మీరు అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్న అబ్జర్వర్ గారికి ఇన్ఫార్మ్ అనేది చేయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేపాటికి మీరు హాల్ టికెట్ ఎగ్జామ్ టెస్ట్ సెంటర్లో కనుక చూపిస్తేనే మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి ఎలో చేస్తారు, లేకపోతే మిమ్మల్ని ఎలో చేయరు. థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు candidates will be permitted to appear the examination only of their credentials are verified by the center officials. మీ యొక్క క్రెడెన్షియల్స్ని అంటే మీరేనా పర్సన్ కాదా అనేది చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్ లోపలికి ఎలో చేస్తారు. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్లాల్సింది బ్లాక్, బ్లూ బాల్ పాయింట్ పెన్ ఏదైనా ఒకటి, హాల్ టికెట్, ఐడి కార్డ్ అనేది తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ పాయింట్ చూడండి. మీరు ఏదైతే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ప్రింట్ ఇస్తారో దాని మీద మీరు మీ ఫోటో అంటించి ప్రిన్సిపల్ సార్తో సైన్ చేయించి అది ఎగ్జామ్ సెంటర్ దగ్గర వాళ్ళకి ఇన్విజిలేటర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేపాటికి మార్నింగ్ షిఫ్ట్ వచ్చేపాటికి ఎల్లో ఎప్పటి నుంచి ఎప్పటికి ఎల్లో చేస్తారంటే 7:30 AM to 9 వరకు ఎల్లో చేస్తారు. ఫోర్నూన్ సెషన్ అది హాఫ్టర్నూన్ సెషన్ వచ్చేపాటికి 1 నుంచి 2:30 PM వరకు ఎల్లో చేస్తారు. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేపాటికి 1 minute లేట్ అయినా కూడా మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్కి ఎలో చేయరు. అండ్ ఎగ్జామ్ వచ్చేపాటికి 12 వరకు జరుగుతుందండి మార్నింగ్ సెషన్. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేపాటికి 5:30 వరకు జరుగుతుంది. అంటే 2:30 to 5:30 వరకు ఆఫ్టర్నూన్ సెషన్ అనేది జరుగుతుంది. 1 minute లేట్ అయినా కూడా మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్కి ఎలో చేయరు. సో మ్యాక్సిమం 1 hour ముందే ఉండేటట్లు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ప్రయత్నించండి. 8th పాయింట్ చూడండి. మీరు ఎగ్జామ్ సెంటర్లో ఇన్విజిలేటర్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అని కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి. వన్స్ లాగిన్ అయిన తర్వాత డిస్ప్లే మీద కనిపించే ఈచ్ అండ్ ఎవ్రీ సింబల్ని గురించి మీరు అక్కడ ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి అనేది కేర్ఫుల్గా చదవాలి. అండ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత సబ్జెక్ట్కి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించిన ఎటువంటి ఆన్సర్స్ కానీ డౌట్స్ కానీ ఇన్విజిలేటర్స్ చెప్పరు, అలాంటివి చేయకూడదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేపాటికి వన్స్ ఎగ్జామ్ మీరు రాస్తున్నప్పుడు మీ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఇమీడియట్గా హ్యాండ్ రైజ్ చేస్తే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ వచ్చి ప్రాబ్లం ఏంటో రెక్టిఫై చేస్తారు. వన్స్ ఒకవేళ సిస్టమే ప్రాబ్లం ఏదన్నా అయితే మీకు వేరే సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంతేగాని మీకు ఎగ్జామ్ మధ్యలో టైం అనేది వేస్ట్ అవ్వదు. పొరపాటున ఎక్కడైతే మీ ఎగ్జామ్ స్టాప్ అయిందో అక్కడే ఎగ్జామ్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఓకేనా? మీరు ప్రాబ్లం ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రాబ్లం కూడా ఏమి ఉండదండి. నెక్స్ట్
10th పాయింట్ మీనింగ్ ఏంటంటే అండి, మీరు ఎగ్జామ్ సెంటర్కి ఎలో చేసినప్పుడు మీకు మీ యొక్క బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు. అంటే ఫోటో అండ్ మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకుంటారు. లెఫ్ట్ థంబ్ వేసేటప్పుడు మీ చేతికి గోరింటాకు కానీ ఎటువంటి ఇంక్ మార్క్స్ కానీ మీ హ్యాండ్స్ మీద ఫింగర్స్ మీద ఉండకూడదు. ఉంటే మీరు బయోమెట్రిక్ వేయడానికి ఇబ్బంది అవుతుంది. ఓకేనా? మ్యాక్సిమం మెహందీ లేకుండా చూడండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేప్పటికి ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది మీరు తీసుకువెళ్ళకూడదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేప్పటికి మీరు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ లాంటివి ఏమీ చేయకూడదు. చేస్తే కనుక క్రిమినల్ యాక్షన్ అని తీసుకుంటారు. 13th పాయింట్ వచ్చేపాటికి మీకు ఎగ్జామ్ సెంటర్లో మీ యొక్క బిలాంగింగ్స్కి ఏదైతే మీ వస్తువులకి వాళ్ళు ఏమీ గ్యారంటీ కాదు. మీరే మీ పర్సనల్ బిలాంగింగ్స్ అన్నీ మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ 14th పాయింట్ వచ్చేపాటికి హాల్ టికెట్ 14th పాయింట్ మీనింగ్ ఏంటంటే, మీరు హాల్ టికెట్ మీకు జనరేట్ అయినంత మాత్రాన లేదా మీరు ఎగ్జామ్ సెంటర్కి వచ్చి ఎగ్జామ్ రాసినంత మాత్రాన మీకు కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది అని కాదు. మీకు ఎటువంటి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయరండి. నెక్స్ట్ 16th పాయింట్ వచ్చేప్పటికి మీకు ఎగ్జామినేషన్ సెంటర్లో బ్లాంక్ పేపర్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు రఫ్ వర్క్ కోసం. ఒకవేళ మీకు ఏమైనా రఫ్ వర్క్స్ ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్ తీసుకొచ్చి ఇస్తారు. మళ్ళీ మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రఫ్ షీట్స్ అక్కడే వాళ్ళకి ఇచ్చేసి మీరు వచ్చేసేయాలి. ఈసెట్ హాల్ టికెట్ని కాలేజ్లో అడ్మిషన్ వచ్చేంత వరకు మీరు దాచుకోవాలండి. ఈ వీడియోని ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఈసెట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. టైం సేవ్ చేసుకుని ఎగ్జామ్ అనేది రాయండి.